ఎదురగొట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ నోటిఫికేషన్ లేక కష్టపడుతున్నారు. ఒక నోటిఫికేషన్ మీద 90,000 మంది డిపెండ్ అయినారు. పెద్ద స్థానంలో ఉన్న గవర్నమెంట్ కానీ ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు, పవన్ గారు అందరూ స్పందించి స్టూడెంట్స్ యొక్క భవితవ్యాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉంది సార్. దయచేసి గ్రూప్ 2 ఆశావాహుల యొక్క అభ్యర్థనను నిర్ణయించి మీరు ఎగ్జామ్ ముందు రోస్టర్ పాయింట్లను సరి చేయాలి. అందులో భాగంగా కొంచెం ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసి అందరి యొక్క మన్నలను తీసుకొని మీరు ఎగ్జామ్ని కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే 90,000 మంది జీవితాలు రోడ్డు మీద పడతాయి సార్. మీరే రేపు వచ్చిన మా అందరికీ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నేను కర్నూలు నివాసి. గత 2018 డిసెంబర్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అండి. లేక వచ్చింది. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు అనేక కష్టాలు, మంత్లీ ఖర్చులు, నోటిఫికేషన్ సరైన ప్రణాళికతో రాకపోవడము, ఈ క్యాలెండర్ విధానం సరిగా లేకపోవడం వచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్ అండి. ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే వచ్చిన ఒక నోటిఫికేషన్ని సరైన క్రమ పద్ధతిలో నిర్వహిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే రోస్టర్ పాయింట్లో ఈ నిరుద్యోగుల తప్పేం లేదు. ఇది మేము చేసిన తప్పు కూడా కాదు. దీన్ని సరిదీసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీన్ని మా కష్టాలు తీర్చగలుగుతారో వాళ్ళు ఏపీఎస్సీ కానీ, గవర్నర్ అటర్నీ జనరల్ కానీ, అడ్వకేట్ జనరల్ గారు కానీ, గవర్నర్ మంత్రులు లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ ఎమ్మెల్సీలు అందరూ మా కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నామండి. మళ్ళీ వచ్చిన నోటిఫికేషన్ ఒకసారి రద్దు అయితే మళ్ళీ ఎన్నో వ్యయప్రయాసాలతో కూడుకుని ఉంటుందండి. 2 నెలల ఖర్చులు భరించలేరు అందరూ కూడా అండి. ఇవన్నీ గమనించి మా రోస్టర్ విధానాన్ని సరిచేసి మాకు తర్వాత ఎగ్జామ్ జరిపితే చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చే ఈ కాంప్లికేషన్స్కి ఎవరు కూడా ఫేస్ చేయలేరండి. దాదాపు 92,000 మంది ఈ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి మాకు మీరందరూ న్యాయం చేయగలుగుతారని. అలా ఇప్పుడు ఒకవేళ ఈ ఎగ్జామ్ ఇప్పుడు జరిగితే కూడా తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని ఎవరు కూడా ఫేస్ చేయలేరండి. ఇప్పుడున్న ఇదే ఎగ్జామ్స్లో ఈ 6-7 ఏళ్ళు కూర్చున్నారు కాబట్టి మీరు త్వరగా పరిష్కరించి దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు సరైన సర్టైన్ టైం ఇచ్చి మాకు ఎగ్జామ్ జరిగితే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆస్పిరెంట్స్ అండి. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఏంటంటే జియో నెంబర్ 77 ప్రకారంగా పార్థసారథి అనే అతను కేసు రోస్టర్ పాయింట్స్ సరిగ్గా లేననుకోవడం వల్ల కేసు వేసినారండి. ఆ కేసులో ఉన్నటువంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి అని మన ఏజీ గారు చెప్పారండి. ఈ రోస్టర్ పాయింట్స్ సరి చేసిన తర్వాత మాకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేదిగా మా కర్నూలు జిల్లా తరఫు నుంచి మేము కోరుకుంటున్నామండి. చాలామంది ఇప్పుడు 92,000 మంది విద్యార్థులు ఈ రోస్టర్ పాయింట్స్ వల్ల అల్లకల్లోలం అవుతున్నారు. ఇందువల్ల ఇప్పుడు ఒకవేళ జాబులు వచ్చినా కూడా వాళ్ళకి ఈ రోస్టర్ పాయింట్స్ వల్ల కేసులు ఎక్కువ వేసే విధంగా ఉందండి. సో కాబట్టి ఎగ్జామ్ ముందరనే మాకు రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేందుగా కోరుతున్నామండి.